చూడండి ఫ్రెండ్స్, కుమారాంటి దగ్గర ఫుల్ జనాలు. ఇందుకెళ్ళి మన ఇప్పుడిప్పుడు ఒక్కొక్కరు బయటకు వస్తారు. ఒక్కొక్కరు బయటకు వస్తారు, చూద్దాం ఎట్లుంటుంది. ఏంటిదమ్మా మీ బాధ? ఇది ఇది ఏందన్నట్టు? ఏ వెహికల్ నడుపుతారు? లారీలు అన్నీ నడుపుతారు. అంటే ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ ఏందన్నట్టు మీ కుమారాంటి షాప్ ఫేమస్ అయింది. సీఎం సారే వస్తాను. ప్రజాభవన్లో వినిపించుకోవడం కంటే ఇక్కడికి వచ్చే సమస్య వినిపించుకుంటే పరిష్కారం అవుతాయని వచ్చాను. కలిసినావు మరి ఏమైనా? కలిస్తే కదా మరి ఇప్పుడు మీరు అనుకున్న దానికి మరి కలవాలి కదా, మరి పోవాలి. నీకు నువ్వు కలవనీకి వచ్చిన కుమారాంటి అని అనాలి. ఇప్పుడు ఆమె ఫ్రీ కాదు, 3-4 అవుతుంది. అంటే ఏం కావాలన్నట్టు ఇప్పుడు మీకు? నాకు వెహికల్ లోన్ కావాలి. వెహికల్ కావాలి. వెహికల్ లోన్ అదే వెహికల్ లోన్ కావాలి బతకడానికి. ప్రజెంట్ ఏం చేస్తలే? ప్రజెంట్ ఏం చేస్తలేరా డ్రైవర్? ఇంతకుముందు చేశాను. 15 రోజుల కింద డ్రైవింగ్ చేశాను. వేరే బండి మీద వెళ్ళాను. వాళ్ళు పైన షర్ట్ వేసుకొని వస్తే ఇస్తాము, లేకపోతే లేదు అని. ఓకే, ఇప్పుడు మీకు బ్రతుకుదెరు కోసం లోన్ కావాలి. మరి కలువు కుమారాంటి, మరి ఏమన్నా మీకు హెల్ప్ అవుతుందా కుమారాంటి తోటి? ప్రజాభవన్ అని పేరు పెట్టారు కదండి, ప్రజాభవన్ ఇక్కడ ఉంది. ప్రజాభవన్ ఇప్పుడు సీఎం రెస్పాన్స్ అయ్యాడు. ఆ ప్రజాభవన్ లో ఇట్లా ప్రజల పట్ల ఒక్క రోజులో ఇట్లా రెస్పాన్స్ అయితే బాగుంటుందని నేను నిరాహార దీక్ష చేస్తున్నాను ఇక్కడ. నిరాహార దీక్ష ఇప్పుడు ఇది దీక్ష చేస్తున్నట్టు అంటే ఇక తిండికి ఇట్లా ఏం తినరు, ఇక అన్నం నీళ్ళు ఏం ముట్టారు. 10 రోజులైనా ఉండగలుగుతాం. నాకు ఆ శక్తి ఉంది. దీక్ష చేస్తున్నా. ఓకే 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 ఓకే. సీఎం సార్ ప్రజల మనిషి కదా సీఎం సార్, అతని దాకా వెళ్ళాలి. నా బాధ నేను చెప్పుకుంటున్నాను. ఇప్పుడు ఆకలి అయితేనే అమ్మ అయినా అన్నం పెడతాడు. ఆకలి అవుతుంది, గవర్నమెంట్ నుంచి కొట్లాడాలని చూస్తున్నాను నేను. ఆకలి అవుతుంది, నాకు వెహికల్ లోన్ కావాలి. ఏం పేరు మీ పేరు? సమంత. సమీత? సమంత. సమంత. ఇప్పుడు ఆమె కలిస్తే ఆమె ఏమని అడుగుతారు, మీరు ఏమని మాట్లాడతారు? లెటర్ ఇస్తాను, సీఎం సార్కు మనవి చేయండి, ఇట్లా వెహికల్ లోన్ గురించి ట్రాన్స్జెండర్ అని చెప్తాను. ఆమె లెటర్ ఇస్తా, మీరు ఇస్తే ఆమె సీఎం వస్తాను ఏమైనా కలవనికే? వస్తాన్నాడు కదా సీఎం. వస్తా అన్నాడు కానీ కలుస్తాడా సీఎం? ఫస్ట్ కలుస్తాడు. వస్తాక రేవంత్ రెడ్డి సార్ మాట ఇస్తారు అప్పుడు వచ్చినప్పుడు లెటర్ ఇవ్వమంటావు. ఓకే అమ్మా, మీకు మంచి జరగాలని కోరుతాను మనస్ఫూర్తిగా. వేయాలి అన్నం తింటారా ఇల్లు అందరూ? తినతోళ్ళు తిననియాలే. ఏమన్నా జనాలు ఉన్నారా ఫ్రెండ్? మీరు కూడా అన్నానికి వచ్చిరా? ఏం చెప్తాను? అవుతారు తిను, నేను అడుగుతా. ఇంత ఇప్పుడే తిన్నా, ఇంత ముందు తిన్నా. వీడియో కోసం వచ్చి నువ్వు చికెన్ పట్టుకొని తింటాను కదా, తిను అడుగుతావు. ఓ లోపలికో. ఏ ఛానల్ ఇది? చెప్పు బ్రదర్, ఎక్కడి నుంచి? ఫుడ్ కోసం
తిందామని వచ్చినాము ఇప్పుడు. బాగానే ఉందంట. ఎంతసేపు వచ్చి వచ్చి 1 అవర్ అవుతుంది. ఒకటే ఇచ్చినారా? ఎవరికి ఇచ్చావు చూడు. మావాడు ప్లేట్ కూడా తప్పిపోయిందండి. వేరే వాళ్ళు ఎవరో తీసుకున్నారు. అవునా? ఓకే చూడ ఎవరికి ఇచ్చావు? అదేనా? ఓకే అండి, దొరికింది మా ప్లేటు. దొరికిందా? చెప్పండి. తినన్నా తినుకుంటా మాట్లాడు. బాగుందా? ఎప్పటి నుంచి అనుకుంటా? ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాము, ఈరోజు దొరికింది మాకు. ఎన్ని రోజుల నుంచి అదే ఎన్ని రోజుల కళ ఇది అలా నెరవేరింది. వారం నుంచి వద్దాం అనుకుంటున్నాము, ఈ రోజు సెట్ అయింది. ఓకే ఓకేనా? తినదు ఎంజాయ్. జరగాలి అనుకుంటాడు. దొరికిందా? ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి? మేము నెల్లూరు నుంచి వచ్చాము. బెంగళూరు నెల్లూరు నుంచి. ఈరోజు నేను మటన్ చాలా బాగుంది. వర్తకులు అనిపిస్తుంది. ఎక్కువ 70 రూపీస్ తీసుకున్నారు. రేట్లను ఎక్కువ చెప్పిన అది తప్పనుకుంటున్నాను. లైన్లో నిలవాలి, 1 గంట ఓపిక ఉండాలా. మారంటే కొంచెం సిస్టమ్ మారిస్తే వాళ్ళు లైన్లు పెట్టి తొందరగా అయిపోయింది. కానీ మన వల్ల అందరూ ఎవరు ఓపిక పడ్డారు, చాలా ఇబ్బంది పెడుతున్నారు. అది ఒకటి తప్పనుకుంటున్నాను. ఇదంతా టేస్ట్ అయితే రెస్టారెంట్ టేస్టే ఉంది, చాలా బాగుంది. ఓకే. కుమారెడ్డి నేను ఇంత బాగా ఫేమస్ చేయడం వర్తకులే అనిపిస్తాను. ఇప్పుడు ఎంత ఫుడ్ ఎంత? 270 పడిందన్న. బగారా రైస్, చికెన్ కర్రీ, మటన్ చాలా బాగుంది. ఇంట్లో చేసినట్టు ఉంది, స్పైసీ అంతా.